ప్రజలకు 45, 46, 47, 48, 49, 56 డివిజన్లలో ఉన్న జీవకోన పరిధిలో ఉన్న పుర ప్రజలకు అందరికీ, అదేవిధంగా తిరుపతి నియోజకవర్గ ప్రజలందరికీ జనసేన ఆరణి శ్రీనివాసులు గారిని మన పవన్ కళ్యాణ్ గారు జనసేన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగింది. మొట్టమొదటిగా జీవకోనలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఇప్పుడున్న కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా, మున్సిపల్ వైస్ చైర్మన్ గా, డిప్యూటీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కసారి వాళ్ళ ఆత్మ విమర్శన చేసుకోవాలి, ప్రజలు కూడా తెలుసుకోవాలనేసి కూడా నేను ఒకటే చెప్తున్నా. మీ అందరికి కూడా, జీవకోన వాసులకు అందరికి కూడా సోదరులారా, కొంతమంది చేరి ఇక్కడ ఈ వాస్తవ్యులంతా, ఇక్కడున్న నివసిస్తున్న వాస్తవ్యులందరూ కూడా గంజాయి ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళందరినీ కూడా జైలుకు పంపించి మీకు సుస్థిరంగా ఉండే పాలన అందిస్తాననేసి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా. ప్రభుత్వంలో అధికారులని అడ్డం పెట్టుకొని అందరినీ కూడా జైలుకు పంపించి కేసులు పెట్టడం జరిగింది. మన ప్రభుత్వం, జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎన్ని కేసులున్నా కూడా మొత్తం కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన డబుల్ ఇంజన్ మోదీ గారు, వీళ్ళందరి సహకారంతో వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చి ఇక్కడ సుస్థిర పాలన ఏర్పాటు చేస్తాననేసి కూడా మీ అందరికీ కూడా ఆవేదిస్తున్నా. అంతేకాదు, మన రేపటి నుంచి మన వైఎస్ఆర్ గత 2 నెలలుగా ప్రజల్లో యుద్ధం ప్రారంభించేశాడు. ప్రజలందరూ కూడా కురుక్షేత్ర యుద్ధంలో పోరాడుతున్నాం. ఖచ్చితంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ సభ కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఇక్కడ ఎంతసేపు కూడా ఈ తిరుపతి పట్టణంలో నేను ఈ జీవకోనకు అభివృద్ధి చేశాను అంటున్నాడు. ఏమి చేశాడు? 2012లో అమృత స్కీమ్ కింద డబ్బులు వస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక అపూర్వ అనుభవం ఉన్న ముఖ్య నాయకుడు మన మోదీ గారు, వీళ్ళ సహకారంతో దేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలని మన పవన్ కళ్యాణ్ గారు కృత నిశ్చయంతో కంకణం కట్టుకున్నారు. ఖచ్చితంగా కూడా ఈ రాబోయే రోజుల్లో మన పవన్ కళ్యాణ్ గారు అన్ని విధాల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, శ్రీనివాసులు గారి నాయకత్వం, రాజు గుర్తుగా ఈరోజు
జనసేన మన కన్నీరు కొట్టడానికి మన